అంటే వాళ్ళకి ఏంటి? ఎలాంటి సదుపాయాలు అక్కడ ఉంటాయి? ఎలాంటి విషయాలు సజెస్ట్ చేస్తారు? ఎలాంటి గెస్ట్‌లు అక్కడ ఉంటారు? కంప్లీట్ కోర్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రతి యూనివర్సిటీ దగ్గర అంటే అక్కడ పార్టిసిపేట్ అయ్యే యూనివర్సిటీ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. ఏమేమి కోర్సెస్ అవైలబుల్ అండ్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్‌ని బట్టి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ప్లస్ స్కాలర్‌షిప్ ఫెసిలిటీస్ ఏమున్నాయి? ప్లస్ అడ్మిషన్ క్రైటీరియా దానికి సంబంధించి. దెన్ ఇంకోటి ఏంటంటే అకామిడేషన్ ఫెసిలిటీస్. తర్వాత అక్కడికి పోయిన తర్వాత కెరియర్ సపోర్ట్ సర్వీసెస్. ఎట్లా సీవీ ఎలా ప్రిపేర్ చేయాలి? జాబ్స్‌కి ప్రతి యూనివర్సిటీ ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైనా స్టూడెంట్స్ మీ దగ్గరికొచ్చి మీ ద్వారా విదేశాలకు వెళ్లి చదవాలనుకుంటే మీ సర్వీసెస్ ఎలా ఉంటాయి? వాళ్ళేమన్నా డాక్యుమెంట్స్‌తో పాటు రావాల్సి ఉంటుందా? ముందుగా కౌన్సెలింగ్ ఉంటుందా? పేరెంట్స్‌కి ఏం చెప్తారు? నార్మల్‌గా మా దగ్గరకొచ్చే ముందు వాళ్ళు అకాడమిక్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని రావాలి. అకాడమిక్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి ప్లస్ యాప్టిట్యూడ్‌ని బట్టి కూడా రైట్ కోర్స్ అండ్ యూనివర్సిటీస్ ఇట్లా ఒక యూనివర్సిటీ అనే కాదు. దాదాపు ఒక 5, 6 యూనివర్సిటీలు కోర్సెస్ ఆప్షన్స్ ఇచ్చి స్టూడెంట్స్‌కి వదిలేస్తాం. వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకేమన్నా అసిస్టెన్స్ కావాలంటే అప్పుడు మేము మా కౌన్సిలర్స్ హెల్ప్ చేస్తారు.